ఇదంతా వాస్తు ఎక్కడి నుంచి పుట్టింది? పరమేశ్వరుడి యొక్క అనుగ్రహమే వాస్తు అంటే. వాస్తు పురుషుడు పరమేశ్వరుడి యొక్క పాదాబ్జముల దగ్గర ఉంటాడు వాస్తు పురుషుడు అనేవాడు. ఓం అనే అక్షరము తూర్పు ముఖం అన్నాడు. నం అగ్నిముఖాయ నమః. ఓం నం. నం అంటే అగ్నిముఖము, ఆగ్నేయములో అగ్నిముఖము. ఓం నం మోం దక్షిణముఖాయ నమః. మోం నమో మోం దక్షిణముఖాయ నమః. ఓం నమో భం నివృత్తి ముఖాయ నమః. నివృత్తి భాగములో నైరుతి భాగములో ఉండే నివృత్తి ముఖము అది మో భ. చూడండి అక్కడ రాక్షసుడు కదా, అక్కడ తీక్ష్ణమైన అక్షరం పెట్టాడు పరమశివుడు. అలా కాలితో తొక్కి పట్టుకున్నాడు రాక్షసుణ్ణి. తల ఎత్తద్దురా అని. మూలములో లేదని చెప్పడానికి ఎవరికి అర్హత లేదు. ఉన్నాయి ఇవన్నీ వేద ప్రోక్తములైనవి. ఎవడో నువ్వు నేను రాసినది కాదు. మధ్యలో ఎంత బరువైన అక్షరం పెట్టాడు చూడండి. నైరుతికి భం నిర్వృతయే నైరుతి దిగ్భాగే నిర్వృతి ముఖాయ నమః అన్నాడు. భం గం పశ్చిమ ముఖాయ నమః. నమో భాగ గం పశ్చిమ ముఖం. బాహుస్థానే బాహుస్థానములందు పశ్చిమ ముఖం అన్నాడు. ఇక్కడ దక్షిణ ముఖం కర్ణస్థానే అన్నాడు. కర్ణములు. ఓం లలాటాయ నమః. పూర్వముఖ ఇది లలాట స్థానం అన్నాడు. తర్వాత అగ్ని నేత్రస్థానే అగ్నిముఖాయ నమః అన్నాడు. ఇది అగ్ని నేత్రస్థానం, జ్యోతి. అందుకనే వం వాయవ్య దిగ్భాగే వాయవ్య వాయుముఖాయ నమః. నమో భగవ అనేది వాయుముఖము, వాయవ్య స్థానములో. వాయు అయ్యాక ఉత్తరము కుబేరస్థానే తేం జఠరాయ నమః అన్నారు. అగ్ని జఠరము నాభిస్థానే, రెండు కూడా జఠరము నాభి చెప్పాడు ఉత్తరానికి. అందుకే తే ఉత్తర ముఖం అన్నమాట, శివుని యొక్క ముఖము. తే ఇది ఉత్తరముఖాయ నమః అన్నాడు. భగవతే అది జఠర స్థానం అన్నాడు. రు మూర్ధని స్థానే రు అన్నాడు. ఏమిటి? ఈశాన్యం. రు ద్రా యా పూర్ణం. మొత్తం 10 అక్షరాలు పూర్తయ్యాయి. దశదిక్ రుద్రుడు. రు ఏమిటి? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం రుం. మూర్ధని స్థానే అంటే ఇక్కడ కపాల స్థానే రుద్రాయ నమః అన్నాడు. రుం. ఓం నమో భగవతే రుద్రా. ఆకాశ స్థానే శాంతం పంచమం ఈశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం అన్నాడు. శాంతము. పంచమము ఈశ్వరస్య ముఖం. పంచమ ముఖము ఈశ్వర ముఖము. ఇది సర్వ వాక్కులకు మూలమైన. ద్రాం ఆకాశముఖాయ నమః. ద్రాయం పృథివ్యై నమః. పాతాళముఖాయ నమః అన్నాడు. ఇది క్రింది ముఖము. ఓం నమో భగవతే రుద్రాయ అన్నాడు. దశదిక్ ముఖములు. రుద్రుని యొక్క 10 ముఖములు చెప్పాడు ఇందులో. ఈ 10 ముఖముల యొక్క స్వరూపం